మానస ఇంత సంతోషంగా ఉండడం నేనెప్పుడూ చూడలేదు బావగారు. ఆ సంతోషానికి కారణం జై. అదెప్పుడూ ఇలాగే ఉండాలంటే జైకిచ్చి పెళ్లి చేయడమే కరెక్ట్ అండి. ఆ అబ్బాయి మన ఇంటికి వచ్చాక మన ఇంటికి చాలా సందడొచ్చిందండి. మన మానసిని ఆ అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తే. అవునా? మన మానసికి జై కంటే మంచోని తీసుకురాలేం. నువ్వెవరో నాకు తెలియదు జయ్. హ్యాపీగా లేను అని ఒక్క మాట చెప్పగానే ఇక్కడి దాకా వచ్చి యు మేడ్ మై లైఫ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ జయ్. నిన్ను హ్యాపీగా చూడాలనుకున్నాను మనస, కానీ నీతో పాటు ఇక్కడ చాలా మందిని హ్యాపీగా చూడాలనుకుంటున్నాను. అసలు నేను ఎవరో తెలుసా? ఈ ఇంటి మనుషులు ఎప్పుడెప్పుడు చంపుదామా అని ఎదురు చూసే ఆ ఊరి దేవా గారి కొడుకుని. మనస, నువ్వు ఇప్పుడు చూస్తున్న జై వేరు, ఒకప్పుడు జై వేరు. ఆడి క్యారెక్టరే వేరు, ఆడి ప్రపంచమే వేరు. ఫ్లవర్స్ అన్ని స్ప్రెడ్ అయి ఉండాలి. అనిత, సీ దేర్, రెడ్ ఈస్ వెరీ డామినేటింగ్. అది కొంచెం చూడు. ఓకే మ్యామ్. అశోక్, ఎస్ మ్యామ్. ఎంట్రన్స్ లో ఆర్చ్ ఒకసారి చెక్ చేయి. ఓకే మ్యామ్. తులిప్ ఫ్లవర్స్ ఇంకా రాలేదు మ్యామ్. జై తెస్తాడు. ఓకే. కొంచెం కూడా రెస్పాన్సిబుల్ గా లేకపోతే ఎలా? నీకోసం ఫంక్షన్ ఆపేయమంటావా? మామ్, రోజెస్ అండ్ లిల్లీస్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. ట్యూలిప్స్ అండ్ ఆర్కిడ్స్ అంత ఈజీ కాదు మామ్. ఇదిగో ఈ కథలో చెప్పొద్దనేది. అనిత, ఈ తులిప్స్ అక్కడ పెట్టు. ఓకే మ్యామ్. హాయ్ జై. హాయ్ 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 గర్ల్స్. చాలా రోజులైంది నిన్ను చూసి. అమ్మా, బెల్లం చుట్టూ ఈగలు ముసిరే చూడండి. ది కన్స్ట్రక్షన్ సైట్ ఇస్ రియల్లీ బిగ్. జై రా. ఇలాంటి ఫంక్షన్స్ కి నేను తీసుకురావాలంటేనే భయంగా ఉంది. మై హ్యాండ్. ఆడపిల్లని కాపాడుకున్నట్టు కాపాడుకోవాల్సి వస్తుందిరా. మామ్, ఐమ్ నాట్ ఎ కిడ్. నైస్ రిసెప్షన్. వస్తామండి. మామ్, పెళ్లి కొడుకు తండ్రి అంటే కొంచెం ఓవర్గా చేస్తున్నాడు. ఊరుకో. ఐఎమ్ సేఫ్. ఇలాంటివి చేయడానికి మనకెవడ లేడు. ఐఎమ్ సేఫ్. ఇలాంటివి చేయడానికి మనకెవడ లేడు. మామ్, ఐ ఓకే? తప్పు చేశాన్రా. ఇన్నేళ్ళు నీకొక నాన్న ఉన్నారని, మనకి దగ్గరలోనే ఉన్నారని నీకు చెప్పకుండా తప్పు చేశాను. నీకు 2 ఏళ్ల వయసప్పుడు నేను మీ నాన్న బాంబేలో ఉండేవాళ్ళం. ఒక పండక్కి అందరం మీ నాన్నగారి ఊరికి వెళ్ళాం. అప్పటికే ఆ 2 ఊళ్ళ మధ్య గొడవలు మొదలై ఒకరినొకరు చంపుకుంటూ ఆ ప్రాంతం ఒక నరకంలా తయారైంది. ఆ గొడవల్లో మా కళ్ళ ముందే మీ తాతగారిని దారుణంగా చంపేశారు. అయ్యా, కొడుకులు ఒక్కడే చిక్కాడు మన కత్తికి, మిగతా వాళ్ళు తప్పించుకున్నారయ్యా. ఆ కుటుంబంలో ఒక్కడు మిగిలిన కలుపులా పెరుగుతాడు బాబు. మగవాడన్న వాడిని లేకుండా చేస్తేనే మనం బతకగలం. కత్తి పట్టండి బాబు. చనిపోయింది మా నాన్న కదరా, మీకెందుకురా పగలు? మనం వాళ్ళని చంపుతాం, వాళ్ళు మనల్ని చంపుతారు. చివరికి ఏం మిగులుద్దిరా? ఒకప్పుడు ఈ ప్రాంతంలో మనుషులుండేవారంట అని చెప్పుకునేలా శ్మశానం మిగులుద్ది. వాళ్ళు మనలాగా ఆలోచించరన్నయ్య. మన ఆలోచనలతోనే మార్పు మొదలవ్వాలి. మిమ్మల్ని మీ కుటుంబాన్ని నమ్ముకుని బతుకుతున్నామయ్యా.
మీకేదైనా అయితే మిమ్మల్ని నమ్ముకుని మీ ఇంటి దగ్గర మీ పెళ్ళాం బిడ్డలున్నారా? మీకేదైనా అయితే ఈ రోజు నుంచి నాకు తెలియకుండా ఆ ఊరి మీదకి ఆ ఇంటి మీదకి వెళ్లారని తెలిస్తే మీరు ప్రేమించే ఈ ఇంట్లో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలం. వెళ్ళండి. దేవా, ఆ? బయలుదేరదామా? ఎక్కడికి? మన ఇంటికి. ఈ టైంలో ఊర్నిలా వదిలేసి ఎలా వెళ్తావు లత? పశువుల్లా ప్రవర్తించే ఇక్కడ జనాన్ని చూసావుగా. నేను ఈ ఊరు దాటిన మరుక్షణం వల్లకాటి చేసేస్తారు. నేనిక్కడే ఉండి వీళ్ళ ఆవేశాన్ని ఆపాలి, మనుషుల్లా మార్చాలి. నా భయం కూడా అదే దేవా. ఈ పశువులు నిన్ను కూడా మార్చి కత్తి పట్టేలా చేస్తారు. నా మీద నమ్మకం లేదా? నీ చుట్టూ ఉన్న జనం మీద నమ్మకం లేదు. ఈ ఊరు దాటి నేను రాలేను లత. నేను కూడా ఇక్కడ ఉండలేను దేవా. ఈ ఊరు కావాలో, నేను నా బిడ్డ కావాలో ఆలోచించుకో దేవా. వదిన వెళ్తానంటోంది. జాగ్రత్తగా పంపించండి. ఆ రోజు అలా ఆ ఊరు నుంచి, ఆయన జీవితం నుంచి దూరంగా వచ్చేశాను. ఎందుకంటే ఆయనకి ఏదైనా జరిగితే ఆ వార్త కూడా నాకు అందకూడదని. ఊరి కోసం మనల్ని కూడా కాదనుకున్నారనే బాధ తప్ప ఆయన కంటే మంచివాళ్ళని ఎవ్వరినీ చూడలేదు. నేను ఒకసారి ఆయన చూడాలి. ప్రతిసారి నీకు పెళ్లి చూపులని ఆత్రంగా అలంకారం చేయడం తప్ప నీకు పెళ్ళెప్పుడవుతుందో మాకు అర్థం కావడం లేదే. మనలాంటోళ్ళు దక్కాలంటే ఎవడికో బీభత్సంగా రాసుండాలి. ఈ సెకలే వద్దనేది. కాలం మారిపోయి పద్ధతులు మారిపోయాయి గాని నాకే గనుక స్వయంవరం పెడితే ఎంతమంది రాజులు గుర్రాలేసుకుని వచ్చేవాళ్ళో తెలుసా? దీని మెంటల్ చుట్టుపక్కల గ్రామాలందరికీ తెలిసిపోయి 15 మంది అయితే కనీసం చూడటానికి కూడా రాలేదు. మెంటల్ కాదది, తెలివితేటలు. విను, ఆడు. పోరా బయటికి. ఏ పోరా. నా డౌట్ అసలు ఇది పెళ్లి చేసుకుంటుందా వామ్మో, పెళ్లి లేకపోతే ఎలా చిన్నత్తా? కాకపోతే కింగ్ లాంటి వాడిని చేసుకుందామని. ఏంటి కింగ్ లో ఉన్నానా? బంగ్లా ఉన్నా. నేను చెప్పరా. ఏదో ఒక యాంగిల్ లో ఉన్నాలే. చాలు, ఒక్క యాంగిల్ చాలురా. అన్ని యాంగిల్ ఎట్టా ఉంటావరా? హలో, ఏంటి అంత నింపాదిగా ఉన్నావు? ఎలా అమ్మాయి గారికి పెళ్లి చూపు తెలుసా? తెలుసు. అది నా ఇంట్లోనే నా ముందు తిరిగే నా మరదలు. దాన్ని చూడడానికి ఎవడు రాడు, వచ్చినా దానికి ఎవరు నచ్చరు. అక్కడికి వయసు అయిపోయిందని నాకే ఇచ్చి కట్టి పెడతారు. పెళ్ళైనా చేసుకోకుండా ఉంటది గాని నీ ఫేస్ నట్ట వేసుకుంటది. నీకు దండం పెడతానే, కాస్త కుదురుగా ఆడపిల్లలా ఉండి ఈ సంబంధమైన ఖాయమయ్యేలా చూడవే. నీ బాధ నాకు అర్థమైందమ్మా. ఈ సంబంధం ఓకే అవ్వాలని నేను కూడా గుడికెళ్ళి దండం పెట్టుకుని వస్తాను. ఎవరైనా చూస్తే నా పరిస్థితి విన్ను తోలు తీసి చంపేస్తారు. పోన్లేరా, మరదలు పెళ్లి కోసం ప్రాణత్యాగం చేసినోడిగా చరిత్రలో మిగిలిపోతావు. అప్పుడు నాకు పుట్టే పిల్లలకి నీ పేరే పెట్టుకుంటాను. వాము, ఇదే లెక్క. దీని లిస్ట్ లో లేవా? నాకు పెళ్లి వాళ్ళు వస్తే ఏం చెప్పాలో కరెక్ట్ గా గుర్తుందిగా. అబ్బా,
4 సంబంధాలు చెడగొట్టావు. సేమ్ మ్యాటర్. మన ఇద్దరం ప్రేమించుకుంటున్నాం, మనల్ని ఎవరో విడదీలేరు. అంతే కదా, దానికి ఎందుకంత ఇదైపోతావు వెన్ను? 4 సంబంధాల్లో ఇద్దరు నువ్వు నేను లవర్స్ అంటే నమ్మలేక ఇంటి దాకా వచ్చేసారు.